బావగారు బాగున్నారా? ఈ చిరంజీవి సినిమా టైటిల్ ఇప్పుడు టీడీపీలో బాగా పాపులర్ అవుతుంది. వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్న బావమరిది హరికృష్ణ ఇప్పుడు బావ చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మళ్లీ రాజ్యసభ సీటు ఆశిస్తోన్న నందమూరి హరికృష్ణ. వచ్చే ఏడాది ఏపీలో 4 స్థానాలు ఖాళీ. సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన హరికృష్ణ. మారిన సమీకరణాల్లో గతంలో సీటు ఇవ్వలేనని చెప్పిన చంద్రబాబు. మరోసారి అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ. మాట నిలబెట్టుకోవాలంటున్న హరికృష్ణ. సన్నిహితుల ద్వారా తన కోరికను బావకు చేరవేస్తోన్న హరికృష్ణ. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వారిలో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్, జేడీ శీలం ఉన్నారు. సంఖ్యాబలాన్ని బట్టి అధికార తెలుగుదేశం పార్టీకి 3, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మరోసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. 2వ సీటు మిత్రపక్షం బీజేపీకి ఇవ్వచ్చు. మిగిలిన 3వ స్థానంలో ఎవరిని నిలుపుతారనే దానిపై టీడీపీలో అప్పుడే చర్చ మొదలైంది. 3 స్థానాల్లో ఒకదాన్ని తనకు ఇవ్వాలని పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి హరికృష్ణ కోరుతున్నారు. సమైక్యాంధ్ర కోసం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని హరికృష్ణ గుర్తు చేస్తున్నారు. గతంలో టీడీపీకి లభించిన 2 స్థానాల్లో ఒకదాన్ని గరికపాటి మోహనరావుకు, మరొకటి తోట సీతారామలక్ష్మికి కట్టబెట్టారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలన్నది హరికృష్ణ కోరిక. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని హరికృష్ణ భావించినా చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వలేదు. తన మనసులో ఉన్న మాటను తన సన్నిహితుల ద్వారా చంద్రబాబుకు చేరవేస్తున్నారు. ఏ విషయాన్ని చివరి నిమిషం వరకు తేల్చని చంద్రబాబు ఇంకా సమయం ఉన్నందున తరువాత చూద్దాంలే అంటూ దాటవేస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.